వైద్యారోగ్య శాఖ నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాల్లో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజలు ప్రతిరోజు ఉపయోగించే పదార్థాలు ఏ విధంగా కల్తీ అవుతున్నాయి, కందిపప్పు, పెసరపప్పు, పసుపు, కారం కల్తీలను ఎలా గుర్తించాలనేది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కళ్లకు కట్టినట్లు చూపించింది. ప్రజలు ప్రతిరోజు తాగే చాయ్ తయారీలో ఉపయోగించే టీ పౌడర్ కల్తీని సులువుగా ఎలా గుర్తించాలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇక హెల్త్ డిపార్ట్మెంట్ చేపట్టిన ఈట్ రైట్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్యారోగ్య శాఖ 7 రోజుల పాటు అంటే వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేయాలని నిర్ణయించింది. ఇక మొదటి రోజులో భాగంగా ఈరోజు ఉదయం ఫిట్నెస్ వాక్థాన్ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చేపట్టారు. అది విజయవంతంగా కొనసాగింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం నేచర్ క్యూర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్న ప్రకృతి చికిత్సాలయంలో ఈట్ రైట్ అనే ఒక మేళాను నిర్వహిస్తోంది. అంటే సరైన ఆహారాన్ని ప్రజలు తీసుకోవాలని చెప్పేందుకు, అంటే ఎలాంటి కల్తీ ఆహారం ఎలా అవుతుంది, కల్తీ పదార్థాన్ని ఎలా గుర్తించాలి, అదేవిధంగా ఆర్గానిక్ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, వాటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ తెలిపేందుకు ప్రత్యేకమైన స్టాళ్లను ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్రస్తుతం మనం నేచర్ క్యూర్ హాస్పిటల్లోనే ఉన్నాం. ఇక్కడ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన స్టాల్స్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అసలు ఆహారాన్ని కల్తీ ఎలా జరుగుతుంది, ఆ ఆహార కల్తీని ఎలా గుర్తుపట్టగలము, అదేవిధంగా ఎలాంటి ఆర్గానిక్ ఫుడ్ని తీసుకోవాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రైట్, ప్రస్తుతం మనం ఈట్ రైట్ మేళాలో ఉన్న ఒక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్లో ఉన్నాం. ఈ స్టాల్ ద్వారా వాళ్ళు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. అంటే ఈ స్టాల్ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఈ స్టాల్లో ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం ప్రెసెంట్గా మొత్తం ఫుడ్ అనేది అడల్ట్రేషన్ మొత్తం కల్తీ చేస్తున్నారు. సో మనం ఇంట్లో ఎలా చిన్న చిన్న టెస్ట్లు చేసుకొని మనం వాటిని ఎలా తెలుసుకోగలం అనేది ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోగలం. మోస్ట్లీ పాలు వచ్చేసి యూరియాతో, స్టార్చ్తో అండ్ ఇంకా హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం కార్బోనేట్ వీటితో అడల్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే మనకి సరిపడా ఉత్పత్తి లేదు పాలు. సో వాటిని వాటర్తో డిజాల్వ్ కలపడం వల్ల దాని థిక్నెస్ తగ్గిపోయినప్పుడు స్టార్చ్ యాడ్ చేయడము, వాటి ప్రోటీన్ కంటెంట్ పెంచడానికి యూరియా యాడ్ చేయడము, ప్రిజర్వేటివ్స్గా H2O2, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం కార్బోనేట్ ఇవన్నీ యాడ్ చేస్తుంటారు. సో మనం ఇవి ఇంట్లో అంటే అయోడిన్ టెస్ట్ చేసినప్పుడు స్టార్చ్ ఉంటే, ఒకవేళ స్టార్చ్ ప్రెసెంట్ ఉంటే అది తెలిసిపోతుంది. అయోడిన్ ఒక 2 drops వేసేసుకొని పాలల్లో బ్లూ కలర్ కానీ ఏదైనా వచ్చి ఉంటే దెన్ అప్పుడు స్టార్చ్ యాడ్ చేసినట్టు తెలిసిపోతుంది. అండ్ యూరియా అయితే DMAB టెస్ట్, స్పాట్ టెస్ట్ తెలిసిపోతుంది అనమాట. అండ్ ఇంకా జాగ్రీస్ వచ్చేసి ఇది కలర్, యాడెడ్ కలర్ అనమాట, సింథటిక్ ఫుడ్ కలర్స్, అది అసలు పర్మిటెడ్ కాదు. షుగర్ సింథటిక్ ఫుడ్ కలర్స్ అనేది జాగ్రీలో పర్మిటెడ్ లేదు అండ్ అన్సేఫ్ అనమాట. న్యాచురల్గా అయితే ఈ కలర్ ఉంటుంది ఫిజికల్ అపియరెన్స్ తోటి. అండ్ మనం 10% HCl వేసినప్పుడు ఇలా కలర్ అనేది వచ్చేస్తుంది. ఇది నార్మల్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనము. అండ్ దెన్ ఇది కలర్ లేనట్లయితే ఇలా లైట్ కలర్లో ఉంటుంది. అండ్ దెన్ హనీ కూడా అంతే. న్యాచురల్ హనీ అయితే వాటర్లో వేయగానే డిజాల్వ్ అవ్వదు. అదే ఫేక్ హనీ అయి ఉంటే వెంటనే వాటర్లో డిజాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. పన్నీర్ అనేది పెద్ద కల్తీ జరుగుతుంది. పన్నీర్ సంబంధించి ఏదైనా ఉందా? ఈ పాల ప్రోడక్టే కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ పాల్ అనేది అడల్ట్, ఈవెన్ పన్నీర్ కూడా అడల్ట్రేటెడ్ ఉంటుంది. స్టార్చ్ పాజిటివ్ ఉంటుంది, లేకపోతే పామోలిన్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కలిపి చేయడం కానీ. ఫ్యాట్ కంటెంట్ అంటే మిల్క్ ఫ్యాట్, ఇట్ షుడ్ బి మిల్క్ ఫ్యాట్ వచ్చేసి 60% అలా ఉండాలి. ఆ ఫ్యాట్ కంటెంట్ ఉండడానికి కోసం పామోలిన్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ మిగతా ఆయిల్స్ యూజ్ చేయడం అలా చేస్తుంటారు. మీరంటే మనం ఇక్కడ ల్యాబ్ కు సంబంధించిన HCl కెమికల్స్ ఉండడం వల్ల క్లియర్ గా చెప్తున్నారు. సామాన్య ప్రజలు వాళ్ళు ఇంట్లో తెలుసుకోవాలంటే ఇంకా క్లియర్ గా ఏమైనా ఉంటాయా మెథడ్స్? అంటే ఇప్పుడు మనం అయోడిన్ ఇవన్నీ ఇంట్లో దొరికేవి. మనము ఏంటి టించర్ ఆఫ్ అయోడిన్ ఉంటుంది కదా, ఊన్స్ అది పెట్టేది, అది ఇంట్లో ఉంటుంది, దాంతో టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కలర్స్ కూడా మనం ఫిజికల్ అపియరెన్స్ తోటి తెలిసిపోతుంది. అండ్ దెన్ ఇఫ్ మనం HCl కానీ లేకపోతే వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు పెట్టినా కలర్ అనేది వచ్చేస్తుంది. ఊల్ ఉంటుంది కదా, ఊల్ వేసినా కానీ దాంట్లో కలర్ అనేది మనకి వచ్చేస్తుంది. అండ్ హనీ కూడా అంతే, వెంటనే డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, అది ఇంకా ఫేక్ హనీ అన్నట్టు. అండ్ ఫిజికల్ అపియరెన్స్ తోటి కొన్ని తెలుసుకునే ఉంటే ఇంట్లో ఇలాంటివి అయోడిన్ టెస్ట్లు. మోస్ట్లీ మిల్క్ వచ్చేసి అయోడిన్ స్టార్చ్తోని అడల్ట్రేట్ చేస్తారు అనమాట. ఈ స్టాల్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అంటే నాచారామా. ఇది వచ్చేసి టోటల్లీ యాడెడ్ కలర్స్. మిశ్రీ వచ్చేసి యాడ్ చేయకూడదు కలర్, కానీ యాడ్ చేశారు. కివి, డ్రై కివి,
డ్రై కివీ వచ్చేసి యాడెడ్ షుగర్ అండ్ కలర్ అది చేసి యాడ్ చేసి పెట్టారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా యాడెడ్ artificial గా add అన్ని చేసి- ఆర్టిఫిషియల్ యాడ్ చేసిన కలర్స్. వీటిని ఎట్లా గుర్తించడం, ఎట్లా పాసిబుల్ అవుతుంది గుర్తించడం? సామాన్య ప్రజలు వీళ్ళందరికీ ఎట్లా తెలుసు? సింపుల్ గా ఏంటంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఇది వచ్చేసి కివి, దీన్ని వాటర్ లో వేస్తే ఇమీడియట్ కలర్ బయటకు వస్తుంది. ఓకే. ఇది సోంపు, పిల్లలు అట్రాక్ట్ అయ్యే ఫుడ్ ఇది. అవును. ఇది సోంపు కూడా సింపుల్ గా మీరు ఒక వాటర్ వేసి ఇందులో వేస్తే మీకు కలర్ తెలిసిపోతుంది కలర్. అంటే కనిపించింది ఏదండి, ఎక్కువ కలర్ ఈజీగా తెలిసిపోతుంది. అది కూడా కలర్ కారంపల్లిలేనా? కారం పల్లీలే, కాకపోతే యాడెడ్ కలర్ యాడ్ చేయకుంటే కారం ఇంత వేయలేరండి. పక్కకు పోయింది ఏగానే కలర్ బయటకు వచ్చింది. కారం ఉంటే ఇంత ఇది రాదు. యాడెడ్ కలర్ ఇది అట్లాంటి యాడెడ్ కలర్ తో తింటే ఎట్లా ఏమవుతుంది సార్? సార్ హార్మ్ఫుల్ ఫర్ బాడీ అండి, అంతవరకు చెప్పగలుగుతాం. హార్మ్ఫుల్ ఫర్ బాడీ. అంటే ఇక్కడ కల్పించే ఇక్కడ ఉన్నాయన్నీ ఎక్సెప్ట్ ఈ రెండు, మిగతా అన్ని ఆర్టిఫిషియల్ అనండి. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో అండి, ఇది వచ్చేసి న్యాచురల్, ఇది వచ్చేసి కలర్ యాడెడ్. దేనికంటే ఇది కలర్ ఎందుకు యాడ్ చేస్తారంటే ఫస్ట్ మనం 10 రోజులకు అమ్మేది 15 రోజుల వరకు అమ్మొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చూడ్డానికి మీకు దీనికంటే ఇది లుక్ ఎక్కువ బాగుంటుంది. ఇది వచ్చేసి న్యాచురల్ది. ఇది మనం ఇప్పుడు కాయ కొనేసి ఒలిచిన తర్వాత నైట్ ఒలిస్తే మార్నింగ్కి ఇలా అయిపోయింది. ఇది మీరు 1 వీక్ పెట్టినా ఏం కాదు. ఇది కలర్ యాడెడ్. ఇది కూడా అంతేనా? సేమ్, ఇవన్నీ సేమ్ అండి, అన్ని యాడెడ్ కలర్స్. ఇది మోతీచూర్ లడ్డు. ఇవి వచ్చేసి ఇవి వాడుకుంటే ప్రాబ్లం ఉండదు, కానీ ఇవన్నీ యాడెడ్ కలర్స్ అండి. కానీ వాళ్ళ పిల్లలు ఏంటంటే ఇవి వాడుతున్నారు, బాల్స్ కానీ లాలీపాప్స్ అంటూ లాలీపాప్స్ అంటే అవి వచ్చేసి యాడెడ్ కలర్స్. యాడెడ్ కలర్స్ వాడడం మంచిది కాదు. యాక్చువల్లీ ఏంటంటే స్పైసెస్ అనేది చాలా కల్తీ జరుగుతుంది. ఎందుకంటే స్పైసెస్ అనేది మనం చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్. సో ఎక్స్పెన్సివ్ థింగ్స్ కాబట్టి ఏంటంటే అవి లో గ్రేడ్ క్వాలిటీతోని మిక్స్ చేసి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకొని ఏంటంటే బల్కింగ్ కోసం అనేది లో క్వాలిటీ గ్రేడ్స్ అనేది యాడ్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు ఇలాచీ తీసుకున్నాం కదా, ఇలాచీ చూడండి, ఇది మొత్తం ఇలా డ్రై అయిపోయి వీటిని ఏం చేస్తానంటే ఇలా డ్రై అయిపోయినట్టు ఒరిజినల్ దాంట్లో మిక్స్ చేసి ప్రాఫిట్స్ కోసము ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం కొనేటప్పుడు ఏంటంటే ఇవి సరిగ్గా చూసుకోము. యాక్చువల్లీ ఏంటంటే ఇవి ఇలా మిక్స్ చేసి ఏంటంటే అమ్మడం వల్ల ఏంటంటే క్వాంటిటీ అలానే ఉంటుంది, కానీ క్వాలిటీ మాత్రం డీగ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ ఇలా చూసుకోండి, ఇది ధనియా అయినా కూడా కలర్స్ యాడ్ చేస్తారు. ఇలా ఏంటంటే ఇలా స్ప్లిట్ అవుతుంది. ఇది ఒరిజినల్ అండి, ఇది కలర్ యాడ్ చేసింది. అండ్ మనకి సేల్ చేసేటప్పుడు ఏంటంటే ధనియాని ఇలా హోల్ గానే సేల్ చేయాలి. ఇలా స్ప్లిట్ అయితే అవ్వకూడదు అన్నట్టు. యాక్చువల్లీ ఇలా స్ప్లిట్ అవ్వద్దు, సేల్ ఇలానే సేల్ చేయాలి. మళ్ళీ ఇది చూసారంటే జాపత్రి, ఇది ఒరిజినల్, ఇది కలర్ యాడ్ చేయాలి. యాక్చువల్ గసగసాలు అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వైట్ అండ్ కిడ్నీ షేప్ లో ఉంటాయి. ఇవి ఏంటంటే అమరంత సీడ్స్, తోటగిర గింజలు అంటారు. ఇవి ఏంటంటే రౌండ్ కలర్ లో ఉంటాయి. సో వీటి ఏంటంటే మనకు పాపీ సీడ్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో వీటిని తోటకూర గింజలతో అడల్ట్రేషన్ చేస్తూ ఉంటారు. మిరియాలు ఏంటంటే మనకు పపాయ సీడ్స్ అని అంటూ ఉంటారు కదా, పపాయ సీడ్స్తో మెయిన్ ఇవి అడల్ట్రేట్ అవుతూ ఉంటాయి. ఏంటంటే మనం ఇలా వాటర్ కానీ ఆల్కహాల్ కానీ వేసి మిక్స్ చేసినప్పుడు ఏంటంటే పపాయ సీడ్స్ కానీ మెచ్యూర్ అవని పెప్పర్ ఏది ఉన్నాడో ఇలా మన మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. మెచ్యూర్ అయినా ప్యూర్ ఏమో పపాయ అయినా ఇమ్మెచ్యూర్ ఏదైనా పైకి తెలిపోతుంటాయి, ఫ్లోట్ అవుతుంది. మోస్ట్లీ అందరు దీన్ని దాల్చిన చెక్క అనుకుంటారు, కానీ యాక్చువల్లీ ఇది దాల్చిన చెక్క కాదు. సేల్ చేయడం మాత్రం దాల్చిన చెక్కలుగా అబ్జర్వ్. ప్యూర్ దాల్చిన చెక్క ఎలా ఉంటుందంటే లైట్ వెయిట్ పేపర్ లాగా రోల్ అవుతుంది. ఇది ఏంటంటే చాలా హార్డ్గా ఉంటుంది, చాలా హార్డ్ ఉంటుంది. బట్ దీన్ని సేల్ చేయడం దాల్చిన చెక్కలాగా సేల్ చేస్తారు. యాక్చువల్గా దాల్చిన చెక్క ఇది రెండు ఒకటే ఫ్యామిలీ అండ్ ఒకటే జాతి స్పీసీస్ అని అంటారు. కానీ ఏంటిదంటే ఇది కొంచెం తక్కువ కాస్ట్, దాల్చిన చెక్క అనేది ఎక్కువ కాస్ట్ అనేది. కొంచెం అది స్వీట్నెస్ స్పైసీ అనేది తక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది. స్పైసీనెస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటిదంటే కోరమిన్ లెవెల్స్ అని ఉంటుంటాయి, దానివల్ల లివర్ కి డ్యామేజ్ అవుతుంది. సో ఇది ఏంటంటే చాలా తక్కువ కాస్ట్. ఇలాచి అది మన దాల్చిన చెక్క అనేది చాలా హై కాస్ట్. ఇప్పుడు మనకు ఫోటోలో చూస్తే ప్యూర్ దాల్చిన చెక్క ఉంది, అలా రౌండ్ అండ్ పేపర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ఏంటంటే చాలా హార్డ్ ఉంటుంది, అది ఈజీగా బ్రేక్ అవుతుంది, ఇది చాలా హార్డ్ ఉంటుంది. ఇలా పసుపు కారం అంటే రెగ్యులర్ గా వాడుతుంటారు కిచెన్ లో. ఇది ఏంటంటే మనకి పసుపు న్యాచురల్ పసుపు ఏం చేస్తే పిండి పదార్థాలు ఆటా కానీ మైదా కానీ పిండిలు ఉంటాయి కదా, దాన్ని మిక్స్ చేసేస్తారు.
ఈ ఎట్లా గుర్తుపట్టగలుగుతాం ఎలా అంటే మనకి అయోడిన్ సొల్యూషన్స్ ఉంటాయండి. అయోడిన్ సొల్యూషన్ తీసుకుంటే పిండి కలిపింది అంటే దానిలో మనం ఒక డ్రాప్ కానీ 2 drops అయోడిన్ వేస్తే అది బ్లూ కానీ బ్లాకిష్ అంటే బ్లూ ఆర్ బ్లాకిష్ కలర్ లో చేంజ్ అవుతుంది. అలా ఉంది అంటే అందులో పిండి పదార్థాలు యాడ్ చేసినా మనం అనుకోవచ్చు. అండ్ ఈ బ్రిక్ పౌడర్ ఇది చూసారా, చిల్లీ బ్రిక్ పౌడర్ తో అడల్టరేషన్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇది చూడండి, అది ప్యూర్ చిల్లీ పౌడర్, ఇది బ్రిక్ పౌడర్ తో అడల్టరేట్ అయింది. మీరంటే ఇక్కడ ల్యాబ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే కారం కల్తీ అయింది ఎట్లా తెలుసుకోవాలి? ఇది హోమ్ ఇంట్లో కూడా చేసేయచ్చండి, హోమ్ రెమెడీ అది. అంటే దేంట్లో కలిపినప్పుడు తెలుస్తుంది? ఇది వాటర్ లో, ఇది Water లో వాటర్ వేసినా కూడా? వాటర్. ఇది బెవరేజ్ సెక్షన్ లో చాలా ఉంటాయి శాంపుల్స్, చాలా వస్తాయి. కూల్ డ్రింక్స్ కానీ కాఫీ, టీ అన్నీ వస్తాయి, వాటర్ అన్నీ వస్తాయి, ఆల్కహాల్ బెవరేజ్ కూడా వస్తుంది. కానీ అవి మనం స్పాట్గా ఏం చూడలేము. స్పాట్గా చూడడానికి మరి కూడా మీ ఇంట్లో మీరు చెక్ చేసుకోవడానికి ఒక స్పాట్ టెస్ట్ ఉంది, అది మీకు చూపించమంటారా? అయితే ఇప్పుడు మనము పొద్దున్న లేవగానే మన దినచర్యలో భాగంగా టీ పౌడర్ని మనం రోజు చాయ్ తాగడం, అది మనం తాగేది మంచిదా కాదా అని తెలుసుకోవడానికి స్పాట్ టెస్ట్ ఉంది, చూడండి ఒకసారి. ఏదైనా వైట్ పేపర్ మీకు అవైలబుల్ ఉన్న వైట్ పేపర్ తీసుకొని దాంట్లో కొంచెం శాంపుల్ వేయండి. ఇక్కడ మేము ల్యాబ్లో కాబట్టి ఫిల్టర్ పేపర్ యూజ్ చేస్తాము. మీరు ఇంట్లో వైట్ పేపర్ ఏదైనా సరే వైట్ పేపర్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేయగానే స్పాంటేనియస్గా కలర్ రిలీజ్ చేస్తే అది అడల్టరేషన్. దాంట్లో సింథటిక్ ఫుడ్ కలర్ ఉన్నట్టు, దీంట్లో కలర్ ఉన్నట్టు, సింథటిక్ ఫుడ్ కలర్ ఉన్నట్టు, ఇది న్యాచురల్. సో దీంట్లో వీళ్ళు కలర్ ఉంది, అడల్టరేషన్ ఉంది కాబట్టి ఇది మనము రోజు యూజ్ చేసేవి ఏంటంటే మనకు క్యాన్సర్ రావడం కానీ, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం అవడం కానీ, అలర్జీ రావడం కానీ జరుగుతుంది. సో ఇది టీ పౌడర్లో నాట్ పర్మిటెడ్ కలర్. కూల్ డ్రింక్స్ వస్తాయి, అవునవునండి. అది మేము ల్యాబ్లో 3 days అలా జరుగుతుంది మాకు అనాలిసిస్. ఎందుకంటే లిక్విడ్ కాబట్టి దాంట్లో ప్యాథోజన్స్ కానీ మైక్రోబయాలజీ కూడా పంపడం జరుగుతుంది. అవన్నీ మేము ల్యాబ్లో చేస్తాము. ఇక్కడ అవేర్నెస్ కోసం టీ పౌడర్ మనం దినచర్యలో భాగం కాబట్టి స్పాట్ టెస్ట్ ఇది కూడా చూపిస్తున్నాం. యాక్చువల్గా మేమేం ప్రజెంట్ చేస్తున్నామంటే ఇప్పుడు వేరే బిస్కెట్స్ వీటిల్లోనే కాకుండా పప్పులలో కూడా కల్తీ చేస్తున్నారు కలర్తో. అది మేము చూపించాలనుకుంటున్నాం. అండ్ ల్యాబ్లోనే చూపించిన అవసరం లేదు, ఇంట్లో ఎవరైనా చేసుకునే విధంగా చూపిస్తున్నాం. ఇది కందిపప్పు మంచిగా ఉన్నది, ఇది పెసరపప్పు మంచిగా ఉన్నది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కందిపప్పు కలర్ కలిపింది, ఇది పెసరపప్పు కలర్ కలిపింది అనమాట. ఇలా మనం ఇంట్లో ఏం చేయాలంటే కొంచెం శాంపుల్ పప్పు ఏదైనా తీసుకొని దాంట్లో వాటర్ వేస్తే ఇలా కలర్ ఉంటేనేమో కలర్ వచ్చేస్తుంది వాటర్లోకి, కలర్ లేకపోతే ఇలా నార్మల్గా ఉంటుంది. అది సింపుల్ టెస్ట్ ఇంట్లో చేసుకోవాలి. కలర్ ఉంటే అవాయిడ్ చేయడం బెటర్. సేమ్ అదే విధంగా రాగులు అనమాట. ఇది రాగి, ఇది నార్మల్ రాగి, ఇది కలర్ కలిపిన రాగి. సో కాటన్ ఉంటుంది కదా, దీన్ని కొంచెం వెట్ చేసి ఇలా తడిపేసి ఇలా అద్దినప్పుడు ఇలా రబ్ చేస్తే కలర్ ఉంటేనేమో మొత్తం ఇలా కాటన్కి వచ్చేస్తుంది కలర్, ఇట్లా పింక్ కలర్ వచ్చేస్తుంది. కలర్ లేకపోతే ఇలా నార్మల్గా ఉంటుంది అనమాట. ఏ రకం పప్పు అయినా వాటర్ వేసి చెక్ చేసుకోవచ్చు. ఇవి బిస్కెట్స్లో మనకి కలర్ యాడ్ చేసి పర్మిషన్ ఉంది, బట్ లిమిటెడ్ 100 ppm కలుపుకోవాలన్నమాట. అవి కూడా పర్మిటెడ్ కలర్స్ మాత్రమే కలుపుకోవాలి. ఏవి కలర్స్ పడితే అవి కలర్స్ కలపకూడదు. బట్ ఇక్కడ మీరు చూస్తున్నవి అయితే నాన్ పర్మిటెడ్ కలర్స్ అనమాట. లైక్ ఆరోమిన్ అని, మెటానిల్ ఎల్లో అని, రొడమిన్ అని, ఇవి కలపకూడదు అసలు, నాన్ పర్మిటెడ్ కలర్స్ అవి. అండ్ ఇది లంకి పప్పు అంట, కేసర్ దాల్ అంటారు దీన్ని. ఇది చూడడానికి కొంచెం కందిపప్పు లాగానే ఉంటుంది కానీ కందిపప్పు కాదు. ఇది కందిపప్పులో తోటి అడల్టరేషన్ చేస్తారు. ఇది కందిపప్పు కాదు. ఇది తినడం వల్ల లాంగ్ లాస్టింగ్లో పారాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా హెల్త్ డిస్టర్బ్ చేస్తుంది. దీన్నే పౌడర్ ఫామ్లో చేసి బేసన్లో కూడా కలుపుతారు, శనగపిండిలో కూడా కలుపుతారు అనమాట. లూజ్ కొన్ని ఈ శనగపిండి యూజ్ చేస్తాం. ఇది జనరల్గా మనం ల్యాబ్లో అనాలిసిస్ చేస్తేనే తెలుస్తుంది, ఇలా జనరల్గా చెక్ చేయడానికి ఉండదు. ఎంత ఎక్స్పైరీ డేట్ ఉన్నా, ప్యాచ్ నెంబర్ ఉన్నా కానీ లిమిటెడ్ ఆఫ్ కలర్ థింగ్ అనేది ఉంటుంది. 100 ppm కలర్ అనేది పర్మిషన్ లిమిట్ ఉంది. ఆ 100 ppm కూడా కొన్ని కలర్స్కి మాత్రమే పర్మిషన్ ఉంది, వేరే కలర్స్కి పర్మిషన్ లేదనమాట. అంటే రాను చాలా హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎక్స్పైరీకి ఎక్కువ రోజులు ఉండదు, జస్ట్ ఇది అట్రాక్ట్ చేయడం వరకు మాత్రమే. చూడగానే తినేసేయాలి, కొనాలి, చాలా షైనీగా ఉంది, చాలా బాగుంది అన్నట్లు కిడ్స్ని అలా అట్రాక్ట్ చేసి తినడం కోసం మాత్రమే. రైట్. నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఈ రైట్ మేళాలో ప్రభుత్వం
ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక 5 స్టాల్స్ని ఏర్పాటు చేసింది. ఈ 5 స్టాల్స్లో కూడా ఉన్న సిబ్బంది చెప్తుంది ఒకటే, కల్తీని అంటే ఆహార పదార్థాలు అది చాక్పత్త కానీ లేదా గసగసాలు కానీ కందిపప్పులు కానీ రోజు వారీగా తీసుకునే పాలు ఇలాంటి పదార్థాలన్నీ కూడా తమ ఇంట్లోనే వాళ్ళు సులభంగా అది కల్తీ జరిగిందా లేదా అనే విషయాలు ఎలా తెలుసుకోవాలనేది కూడా వాళ్ళు క్లియర్గా చేసి చూపించారు. ఇక్కడి నుంచి ఎవరైనా ప్రజలు కల్తీ ఏది ఒరిజినల్ ఏది అని తెలుసుకోవాలంటే ప్రస్తుతం ఈ వీడియోలో చూపించినట్టు వాళ్ళు ఇంట్లోనే సొంత ప్రయోగాలు చేసి కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. కొన్నిటిని పప్పులకు సంబంధించి నీళ్ళలో కలిపినప్పుడు అది కల్తీయా లేదా తెలుస్తుంది, అయోడిన్తో కలిపినప్పుడు అది పాలు స్వచ్ఛమైనవా లేదా అనేది తెలుస్తుంది. ఇలా కొన్ని పదార్థాలకి అది స్వచ్ఛమైనదా కాదా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు చేస్తే అది కల్తీయా కాదా అనేది క్లియర్గా తెలుస్తుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేక స్టాళ్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరికొద్ది రోజుల పాటు కూడా అంటే మరో 5 రోజుల పాటు కూడా వివిధ కార్యక్రమాలు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర టీవీ.